హలో హాయ్ నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను కాణిపాకంకి వెళ్ళాము కారు పూజ చేయించుకున్నామని చెప్పి. మెయిన్ పర్పస్ ఏంటంటే పర్ణికాకి అక్షరాభ్యాసం చేయించాలని అనుకున్నాము. బట్ ఇక్కడ కూడా లోకల్లో కూడా అక్షరాభ్యాసం చేస్తామన్నారు. బట్ కాణిపాకంలో చేసుకుంటే చాలా మంచిది కదా అని చెప్పి మేము అనుకున్నాము. సో మేము కారు పూజ చేసుకొని వెళ్ళే లోపల లేట్ అయిపోయింది, ఇంకా టికెట్ దొరకదు అనుకున్నాము. అక్కడికి వెళ్ళి కౌంటర్లో అడిగితే 9 to 12 వరకు టికెట్స్ అనేది ఇస్తారని చెప్పారు. 11:30 అయిపోయింది. ఇప్పుడు చేస్తారా అండి అంటే, చేస్తారమ్మా తీసుకోండి టికెట్ అని చెప్పారు. 200 రూపీస్ టికెట్ అది తీసుకున్నాము. ఈ కిట్ ఎక్కడ దొరుకుతుంది అక్షరాభ్యాసం కిట్ అని అడిగితే ఎదురుగా షాప్లో అని చెప్పారు. అక్కడ 400 రూపీస్ తీసుకొని 2 స్లేట్స్, బనానాస్, ఫ్లవర్స్, రైస్ ఇలా ఇచ్చారు. ఇవి తీసుకొని పక్కనే వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు పూజారి గారులు ఉన్నారు. అడిగాను, అమ్మ యాక్చువల్గా అయితే ఇంకా మీదే లాస్ట్ బ్యాచ్, అన్నీ అయిపోయాయి అన్నారు. సో అప్పుడు నేను అక్కడ అనుకున్నాను, సో మన కాళహస్తిలో రావుకేతు పూజ ఎలాగో బ్యాచెస్గా చేస్తారు, అలా ఇక్కడ చేస్తున్నారని అనిపించింది. ఎందుకంటే ఆ హాల్ అంతా అక్షంతలు ఉన్నాయి. సో మేమైతే లాస్ట్ బ్యాచ్, మేము మా పక్కన ఇంకొకరు, అంతే, ఇంకెవ్వరు లేరు. అందరిది అక్షరాభ్యాసం అయిపోయింది. సో అలా కిట్ స్వామివారికి ఇవ్వడం వల్ల దాంట్లో 2 స్లేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే డీస్లో బియ్యం పోశారు, దాని మీద పసుపు కుంకుమ వేశారు, ఒక కొబ్బరికాయ పెట్టారు, దానికి పసుపు కుంకుమ పెట్టి ఫ్లవర్స్ పెట్టారు, తాంబూలం పెట్టారు, అరటిపళ్ళు అవన్నీ పెట్టారు. సో ఆ టెంకాయని స్వామివారిగా భావించి పూజించారు. మా చేత కూడా చేశారు. అలాగే పూలు తీసుకొని పాప మెళ్ళ వేయమన్నారు. పాప అయితే ఉంచుకోలేదు. పూజారి గారే, పర్లేదు మీ మెళ్ళ వేసుకోండి, తండ్రి గారు కదా అని చెప్పి మా హస్బెండ్ మెళ్ళ వేసుకోమన్నారు. అలా వేసుకున్నాం. పాప చెవిలో ఓం నమ శివాయ అని చెప్పమన్నారు. సో అలా చెప్తూ వచ్చాము. స్లేట్లో వచ్చి ఒక సైడ్ ఓం రాశాడు, ఇంకో సైడ్ వచ్చి ఓం నమ శివాయ నమః అని రాశారు. సో అవన్నీ కూడా పూజించిన తర్వాత ఆ డీస్లో బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం మీద ఓం అని 3 times పాప చేత రాయించమన్నారు. సో 3 times రాయించాము. తర్వాత స్లేట్ మీద కూడా 3 times ఓం నమ శివాయ అనేది పాప చేత రాయించమన్నారు. సో ఇలా రాయించాము. తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా కూడా 3 days వరుసగా ఓం అనేది రాయించాలని స్వామివారు చెప్పారు. సో అలాగా మేము పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి కోసమే మేము కాణిపాకంకి వెళ్ళాము. సో మాకైతే వెళ్ళిన పనులన్నీ కరెక్ట్గా జరిగాయి. స్వామివారి దర్శనం కూడా బాగా చేసుకున్నాము. అలాగే మా పాప భవిష్యత్తు బాగుండాలని భగవంతుని వేడుకున్నాము. ఇలా ఇక్కడ చేస్తారు. మీరు కూడా మీ పిల్లలు ఉంటే వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోండి. అలాగే ఇంకా చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు. ఏంటంటే ఇంత చిన్న పిల్లలు వచ్చి ఉన్నారని చూస్తే అక్కడ అక్షరాభ్యాసమే కాదు, అన్నప్రాసం కూడా చేస్తున్నారు. మాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ చూసిందంటే. చాలా చిన్నపిల్లలు